ఈరోజు మనం పంచమహాపురుష యోగాల గురించి తెలుసుకుందాం. సో సూర్యుడు చంద్రుడు రెండు గ్రహాలను వదిలేసి కుజుడు బుధ గురు శుక్ర శని ఈ 5 గ్రహాల వల్ల ఏర్పడే యోగాన్ని పంచమహాపురుష యోగాలు అంటారు. అసలు యోగం అంటే ఏంటిది? ఏదైనా గృహము మనకి వచ్చిందనుకోండి, దాన్ని గృహ యోగం అంటారు. ఏదైనా వాహనం మనకి లభించింది అనుకోండి, కొన్నాము, ఓకేనా, అది వాహన యోగం అంటారు. ఏదైనా మంచి రెస్టారెంట్లో విందు భోజనం చేస్తే అది విందు యోగం అంటారు. సో ఈ విధంగా మనకి యోగం కలిగిందని మనం అర్థం చేసుకోవాలి. బంగారం కలిగితే ఓకేనా, బంగార యోగం కలిగింది అని అంటారు, ఓకేనా. సో ఆ విధంగా ఇప్పుడు మనం పంచమహాపురుష యోగాల్లో చంద్ర సూర్యులు 2 గ్రహాలను వదిలేసి మిగిలింది మంగళ అంటే కుజుడు అని మీకు తెలుసు, ఓకేనా. మంగళవారానికి కుజుడు, బుధవారానికి బుధుడు, గురువారానికి గురు, శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శని, ఓకేనా. ఈ విధంగా సో ఈ 2 గ్రహాల కలయికని యోగము అంటారు, ఓకేనా. 2 గ్రహాల కలయికని యోగము అంటారు. సో ఇప్పుడు ఇప్పుడు మంగళ కుజుడు, ఓకేనా, కుజుడు వల్ల ఏర్పడే యోగాన్ని రుచిక మహాయోగం అంటారు, ఓకేనా. బుధుడు వల్ల ఏర్పడే యోగాన్ని భద్ర మహాపురుష యోగం అంటారు. గురుడి వల్ల ఏర్పడే యోగాన్ని హంస మహాపురుష యోగం అంటారు, ఓకేనా. శుక్రుడు వల్ల ఏర్పడే యోగాన్ని మాలవ్య మహాపురుష యోగం అంటారు, ఓకేనా. శని వల్ల ఏర్పడే యోగాన్ని శశి మహాపురుష యోగం అంటారు, ఓకేనా. సో ఇది ఏ విధంగా ఏర్పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మీరు మొదటిగా పాటించాల్సిన రూల్ ఏంటంటే, ఏ గ్రహమైనా కేంద్ర స్థానాల్లో ఉండాలి. కేంద్ర స్థానాలు అంటే ఏంటో తెలుసు కదా మీకు, 1, 4, 7, 10, ఓకే. కేంద్ర కోణ స్థానాలు మీకు డౌట్గా ఉంటే మీరు షార్ట్స్లో పెట్టాను చూసుకోండి, ఓకేనా. షార్ట్స్ వీడియోలో పెట్టాను. కేంద్ర కోణ కామ ఇలాంటివన్నీ పెట్టాను. మోక్షము ధర్మ కామ మోక్ష స్థానాలు ఇలాంటివన్నీ. సో అక్కడికి వెళ్ళి చూడండి. సో ప్రస్తుతానికి వచ్చేసి కేంద్ర స్థానాలు వచ్చేసి 1, 4, 7, 10. సో ఏ గ్రహమైనా సరే అది ముందుగా కేంద్ర స్థానాల్లో ఉండాలి. ఆ కేంద్ర స్థానాలు ఆ గ్రహం యొక్క స్వక్షేత్రం లేదా ఉచ్చక్షేత్రమై ఉండాలి. అప్పుడే ఇది యోగం అనేది అప్లై అవుతుంది అని మీరు తెలుసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం కుజుడిది చూసుకున్నట్లయితే, ఇప్పుడు మేషరాశి అనుకోండి, మేష లగ్నమైన రాశి అయినా కొంతమంది రాశి నుండి చూస్తారు, కొంతమంది లగ్నం నుండి చూస్తారు, ఓకే. సో లగ్నం అనుకుందాం, ఓకే. ఇక్కడ కుజుడు వచ్చేసి మేష లగ్నానికి 4వ ఇల్లు పనిచేయదండి, ఎందుకంటే నీచం అయిపోయింది కాబట్టి. అదే 7వ ఇల్లు అయితే పని చెయ్యదు, ఎందుకంటే ఇది శుక్రుడి ఇల్లు కాబట్టి. ఇది స్వక్షేత్రం కాదు, ఉచ్చక్షేత్రం కాదు, కాబట్టి ఇది పని చేయదు. అలాగే కుజుడు మేషకి ఇది ఉచ్చ రాశి కాబట్టి, ఉచ్చక్షేత్రము రాశి కాబట్టి ఇది పనిచేస్తుంది. సో ఇక్కడ ఓన్లీ ఒక ఇల్లు మాత్రమే పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఒకటి మేషం, ఇంకొకటి మకరం. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి లేదా వృషభ లగ్నాల వారికి ఎలా పనిచేస్తారో చూద్దాం. 1, 2, 3, 4 రాలేదు. నెక్స్ట్ 1, 2, 7 రాలేదు, ఎందుకంటే ఓన్లీ స్వక్షేత్రం ఉచ్చక్షేత్రాలు చూసుకోవాలి. సో 1, 2, 7 రాలేదు. 10, 8, 9, 10. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉచ్చక్షేత్రము దీనికి ఇది అప్లై అయినప్పుడు ఇక్కడ కూడా కొద్దిగా అప్లై అవుతుందండి. సో అప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఇది ఉచ్చక్షేత్రము, ఇది కుంభం కూడా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అది ఏ విధంగానో తర్వాత మీకు ముందు ఇంకా వేరే చెప్తుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకేనా.
నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 1 2 3 4 లేదు, 7 లేదు, 7 8 9 10 లేదు. మళ్ళీ ఇది వచ్చేసి నీచం. కర్కాటక రాశి వాళ్ళకి కూడా లేదా లగ్నం వాళ్ళకి కూడా ఇది 1 వచ్చేసి రాలేదు. 1 2 3 4 ఇది స్వక్షేత్రం కాదు, కుజుడిది ఉచ్చక్షేత్రం కాదు కాబట్టి ఇది కూడా పనిచేయదు. 4 5 6 7 ఇది ఉచ్చక్షేత్రం. సో కర్కాటక రాశి వాళ్ళకి ఇది వస్తుందన్నమాట. రుచిక మహాపురుష యోగం అప్లై అవుతుంది. ఉచ్చక్షేత్రం కుజుడిది కాబట్టి కుజుడు ఈ ఇంట్లో ఉంటాయి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుండి 7 4 5 6 7 8 9 10. సో 1 కూడా 10 కదా, మేషం కూడా వీళ్ళకి రుచిక మహాపురుష యోగం వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి మనం రాసుకుంటూ వెళ్ళాలి. అలాగే సింహరాశి వచ్చేసి 1 2 3 4 5 6 7 ఇక్కడ మళ్ళీ కుంభరాశి అప్లై అవుతుందండి. శనిలే కదా, ఇది ఉచ్చక్షేత్రం అయినప్పుడు ఇది కూడా కొద్దిగా రుచిక మహాపురుష యోగం లాగా తీసుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్ అప్లై అవుతుంది, ఇది సెకండ్. ఓకేనా, కుజుడు ఇక్కడ ఉన్న పని చేస్తాడు మంచిగా, ఇక్కడ ఉన్న పని చేస్తాడు. 2 శనిలులే కదా. సో ఇది ఏమొచ్చింది ఇక్కడ 7 8 9 10 ఇది అప్లై అవ్వదు. ఓకేనా, ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటేనే తర్వాత మీకు అనేది ఉపయోగపడుతుంది. మళ్ళీ మీరు ఫాలో అప్ చేయాలి దాన్ని. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి 1 2 3 4 5 6 7 అప్లై అవ్వలేదు 2. సో 1 7 8 9 10 అప్లై అవ్వలేదు. కేంద్ర స్థానాలు 2 కుజుడికి స్వక్షేత్రం కాదు, ఉచ్చక్షేత్రం కాదు. సో అప్లై అవ్వలేదు. ఇది వచ్చేసి శుక్రుడికి ఇది అప్లై అవుతుందండి, ఎందుకంటే ఇది తులారాశిది ఇక్కడ అప్లై అవుతుంది. సో ఇది స్వక్షేత్రం కుజుడిది కాబట్టి ఇక్కడ కుజుడు ఉంటే మంచి బలంగా ఉంటాడు. రుచిక మహాపురుష యోగం అప్లై అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ 7వ ఇల్లు, తర్వాత 1 2 3 4 4వ ఇల్లు. ఓకేనా, 1వ ఇల్లు, 4వ ఇల్లు, 7వ ఇల్లు అప్లై అయిందా. సో 7 8 9 10 ఇది నీచం కాబట్టి అప్లై కాదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి వచ్చేసి 7వ ఇల్లు అప్లై కాలేదు, 1వ ఇల్లు కుజుడిది స్వక్షేత్రం కాబట్టి అప్లై అయింది, ఇక్కడ అప్లై అవుతుందండి. ఇది 7 1 2 3 4 ఇది అప్లై అవుతుంది. సేమ్ శనిలే కాబట్టి అప్లై అవుతుంది. 7 8 9 10 ఇది అప్లై అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి గురుడిల్లు. గురుడిది రాశి ధనస్సు రాశి, ధనస్సు లగ్నం. ఓకే, లగ్నం నుండి తీసుకుంటే 7 1 అప్లై కాలేదు, 1 2 3 4 అప్లై కాలేదు, 8 9 10 అప్లై కాలేదు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇది ఉచ్చక్షేత్రం కాబట్టి కుజుడిది ఇక్కడ అప్లై అవుతుంది. 1 7 అప్లై అవ్వలేదు, 1 2 3 4 మేషం అప్లై అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇది మకరం కదా, మకరం రుచిక మహాపురుష యోగం అప్లై అవుతుంది. ఇవి రెండింటికి ఈ 7 8 9 10 ఇది స్వక్షేత్రం కాదు, ఉచ్చక్షేత్రం కాదు కాబట్టి ఇది అప్లై కాదు. ఓకేనా, మళ్ళీ ఇది ఇక్కడ అప్లై అవుతుంది. శనిలే కాబట్టి ఉచ్చక్షేత్రాలే కాబట్టి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ వచ్చేసి అప్లై కాదు, 1 2 3 4 అప్లై కాదు, 7 8 9 10 ఇది అప్లై అవుతుంది. ఓకేనా, సో మీనరాశి వచ్చేసి మీనరాశికి అప్లై అవుతుందా అంటే ఇది అప్లై కాదు, ఆపోజిట్ 7వ ఇల్లు కదా, ప్రతిదానికి 7వ ఇల్లు ఆపోజిట్ ఇలా చూసుకోవాలి, చాలా ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది అప్లై కాదు. నెక్స్ట్ వచ్చేసి 1 2 3 4 అప్లై కాదు, 7వ ఇల్లు అప్లై కాదు, 8 9 10 అప్లై కాదు. సో మీనరాశికి రుచిక మహాపురుష యోగం ఉండదు.
ఓకేనా, మీన రాశి వాళ్ళకి లేదా లగ్నాల వాళ్ళకి. ఓకేనా, కొందరు రాశి నుండి చూస్తారు, కొందరు లగ్నాల నుండి చూస్తారు. సో ఇప్పుడు మనం భద్ర మహాపురుష యోగం బుధుడి గురించి తెలుసుకుందాం. బుధుడిది స్వక్షేత్రాలు ఏంటిది? మిథునం, కన్య. ఓకేనా, సో మేషరాశి నుండి క్యాలిక్యులేట్ చేద్దాం. 1 2 3 4 అప్లై కాలేదు. ఓకే, 4 7 8 9 10. ఓకేనా, ఈయన ఉచ్చక్షేత్రం ఏంటిది? ఇది. సో గురుడి ఇల్లే. సో ఇది కూడా ఆటోమేటిక్గా ఆయనది స్వక్షేత్రాలు ఎన్ని ఉన్నాయో అవి ఉచ్చక్షేత్రంగా తీసుకోబడతాయి. ఓకేనా, నేను ఇందాక చెప్పాను కదా శనిది కూడా. సో ఇక్కడ గురుది కూడా సేమ్ అన్నమాట, 10th and 7th. సో ఇక్కడ ఓన్లీ బుధుడి దాంట్లో ఈ 4 ఇల్లులు మాత్రమే అప్లై అవుతాయి. ఓకేనా, ఇప్పుడు మీనం అనుకోండి, 1 2 3 4 ఈయన స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం. ఓకేనా, 1 2 3 4. సో మిథునంకి, మీనకి, ధనస్సుకి, కన్యకి మాత్రమే ఈ భద్రమహాపురుష యోగం అప్లై అవుతుంది అని మీరు గ్రహించాలి, వేరే వాటికి ఉండదన్నమాట. చూడండి, కావాలంటే 2 3 4 తర్వాత 7. ఓకేనా, 8 9 10 1. ఓకే, 1 2 3 4 తర్వాత 7 8 9 10. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం కాబట్టి ఇది అప్లై అయింది బుధుడికి. నెక్స్ట్ ఇది 1 2 3 4. ఓకే, 7 7 8 9 10 అప్లై కాలేదు. 1 2 3 4 7 8 9 10 అప్లై అవ్వలేదు. ఆ విధంగా మీరు మిగిలింది ప్రాక్టీస్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఈ 4 అప్లై అవుతాయి. భద్రమహాపురుష యోగం ఈ 4 రాసుల వారికే ఉంటుందన్నమాట, చెందుతుంది. ఆ విధంగా అప్లై చేసుకోవాలి. మీరు నేను చెప్పేది నోట్ చేసుకుంటూ ఉండాలి, రాస్తూ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది నీట్గా రాసుకోండి. కొద్దిగా గురుడిది కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకేనా, నేనే కన్ఫ్యూజన్ పడి రాసాను ఇక్కడ. ఇప్పుడు మామూలుగా గురుడిది సొంత హౌసెస్ ఏంటిది? ఇవి కదా, స్వక్షేత్రాలు ఇవి 2, ఉచ్చక్షేత్రం ఇది. ఓకే, ఉచ్చక్షేత్రం ఇది, స్వక్షేత్రాలు ఇవి 2. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే మేషం నుండి మనం ఇది క్యాన్సిల్ చేసుకుందాం. ఓకే, ఇవి స్వక్షేత్రాలు. సో ఇక్కడ మనం ఎలా చేసుకోవాలంటే మేషం నుండి ఇది వస్తుందా అంటే ఎస్, 1 మేషానికి అప్లై అవుతుంది, 4వ ఇల్లు లాగా. ఓకేనా, కింద మీరు రాసుకోవాలండి, మేషం ఈజుకల్కు కర్కాటకం 4th house అప్లై అని రాసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మిథునం చూడాలండి, వృషభానికి అప్లై కాదు. ఓకేనా, ఇది ఉచ్చక్షేత్రం. ఓకే, ఇది సొంత హౌసెస్, 2 houses పెట్టుకుందాం. సో ఇది వృషభ లగ్నానికి చూసుకుందాం. 1 2 3 4 అప్లై కాలేదు. 7 8 9 10. సో వృషభానికి ఎక్కడ హంసమహాపురుష యోగం రాదు. ఓకేనా, నెక్స్ట్ మిథునం వాళ్ళకి వచ్చేసి ధనస్సు 7వ ఇల్లు అవుతుంది. సో హంసమహాపురుష యోగం వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీనం కూడా అప్లై అవుతుంది. ఇది 7 8 9 10. ఓకేనా, సో ఇది 1 అంతే కదా. 1 4 7 10లో 1 7 4 అయితే రాదు, ఎందుకంటే ఇది బుధుని ఇల్లు కాబట్టి, గురుడి ఇల్లు ఇది కాబట్టి. ఓకేనా, 7 8 9 10 ఇది కూడా గురుడి ఇల్లు కాబట్టి ఈ 3 రాసుల వారికి హంసమహాపురుష యోగం ఉంటుందన్నమాట. ఓకేనా, సో అది ఎలా ఉంటుందంటే ఆ గ్రహం ఉండాలి, ప్లస్ ఈ ఏవైతే 1 4 7 10 హౌస్లో ఉంటారో ఆ గ్రహాలు కూడా ఉండాలన్నమాట. కలిసి 2 గ్రహాల కలయికనే ఉండి స్వక్షేత్రం ఉచ్చక్షేత్రంలో ఉంటేనే కదా అప్పుడు ఈ హంసమైన భద్రమహాపురుషయోగమైన లేదా రుచిక మహాపురుషయోగమైన అప్లై అవుతుంది. ఓకేనా, ఊరికేనే కాదు అవన్నీ.
సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఏది మిథునం అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ ఉచ్చ పొందుతాడు కాబట్టి కర్కాటక రాశికి 1 2 1 అప్లై అవుతుందండి. తర్వాత 2 3 4 తర్వాత ఇక్కడ 7 కానీ ఉచ్చక్షేత్రం కాదండి, అది స్వక్షేత్రం కాదు, ఉచ్చక్షేత్రం 8 9 10. సో కర్కాటక రాశికి ఓన్లీ 1 ఉంటుంది, అది కూడా ఉచ్చక్షేత్రం కాబట్టి. తర్వాత సింహరాశి వాళ్ళకి అంశమహాపురుష యోగం లేదు. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి వచ్చేసి ధనస్సు 1 2 3 4 ఓకే 5 6 7. సో ధనస్సు ప్లస్ మీనరాశి 2 వచ్చేసి అప్లై అవుతుందండి. ఓకేనా, 4th and 7th హౌస్. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి 7 8 9 10 ఉచ్చరాశి 10th కాబట్టి ఇక్కడ మీకు అప్లై అవుతుంది. తులారాశి వాళ్ళకి కర్కాటకం 10th హౌస్ అప్లై అవుతుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి చూద్దాం. 1 2 3 4 లేదు, 5 6 7 లేదు. సో 8 9 10. సో ఇక్కడ గురువుకి సంబంధించింది ఏం హౌసెస్ లేవు కాబట్టి వీళ్ళకి అప్లై కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ధనస్సు చూద్దాం. 1 2 3 4 అప్లై అయింది. ఓకే 5 6 7 8. సో ఓన్లీ మీనరాశి వాళ్ళకి ఓకే లగ్నం టు ధనస్సు ఓకే అప్లై అయింది. నెక్స్ట్ వచ్చేసి మకరం అండి. మకరం వచ్చేసి 7th హౌస్ ఉచ్చరాశి కాబట్టి ఇది కర్కాటక రాశి అప్లై చేసుకోవాలి. కుంభానికి లేదు, అలాగే మీనంకి 1st హౌస్ కాబట్టి గురుడు హౌసే కాబట్టి గురుడు 1 2 3 4 లేదు, ఓన్లీ 1st హౌస్. 7th లేదు, 8 9 10th ఓకే. ఇది 7 8 9 10. సో ధనస్సు మీనం ఇవి 2 అప్లై అవుతుంది. ఈ 2 రాశుల వారికి లేదా లగ్నాల వారికి హంసమహాపురుష యోగం అప్లై అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మాలవ్య మహాపురుష యోగం చూసుకుందామండి. మేషలగ్నం వాళ్ళకి లగ్నం నుండి లెక్క పెట్టుకుందాం మనం. సో మేషలగ్నం వాళ్ళకి ఈ శుక్రుడి హౌసెస్ ఏంటి మనకు 1 2 ఈయన ఉచ్చరాశి వచ్చేసి ఇక్కడ ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి 7th హౌస్ 1 మాత్రమే అప్లై అవుతుందండి ఓకేనా. మిగిలిన 4 అయినా 7 8 9 10 ఇలా అప్లై కాదు కాబట్టి 7th హౌస్ అంటే ఇప్పుడు మేషం అని రాసుకుందాం. మేషానికి 7th హౌస్ ఇలా మీరు ప్రతిదీ ముందు రాసుకున్న దాన్ని కూడా ఇలా రాసుకోవాలి ఓకేనా, అప్లై చేసుకోవాలి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా. సో మేషం తర్వాత వృషభానికి 1 2 3 1 అప్లై అవుతుంది. వృషభ లగ్నం వాళ్ళకి 1 7 8 9 10 1 మాత్రమే అప్లై అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ మిథునం వాళ్ళకి 7 8 9 10 7 ఓకే సారీ మిథునం వాళ్ళకి 7 8 9 10 ఓకే. సో 10th హౌస్ అలాగే 10 తర్వాత 7 అంటే ఇది దీనికి ఉచ్చదైనప్పుడు ఇది గురుడి హౌసే, ఇది గురుడి హౌసే కదా. సో ఇది కూడా అప్లై అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది కూడా శుక్రుడు ధనస్సు వాళ్ళకి ఇక్కడ యోగం అప్లై అవుతుంది, మాలవ్య మహాయోగం ఓకేనా. సో అండ్ 7th హౌస్. నెక్స్ట్ కర్కాటకానికి 4th హౌస్ ఓకే. ఏ విధంగా అంటే 1 2 3 4 ఓకేనా. 5 6 7 8 9 10 లేదు కాబట్టి 4th హౌస్ మాత్రమే అప్లై అవుతుంది ఓకేనా. నెక్స్ట్ కర్కాటకం తర్వాత సింహం వాళ్ళకి 10th హౌస్. ఎలా ఇది సింహం అనుకుందాం. ఇది 7 8 9 10. సో 10కి శుక్రుని వచ్చింది కాబట్టి 10th హౌస్ ఓకే. నెక్స్ట్ కన్య చూద్దాం. కన్య వచ్చేసి
4th and 7th house 1 2 3 4th 5 6 7 ఓకేనా. 2 ధనస్సు గురువులే కాబట్టి 2 అనేది సహకరిస్తాయి. 2 హౌస్లో శుక్రుడు మంచిగా ఉంటాడు కాబట్టి 4th and 7th house ఓకేనా. 7 8 9 8 9 10 ఓకే లేదు కాబట్టి లేదు. సో తుల అనేది 1 ఓన్లీ 1 మాత్రమే అప్లై అవుతుంది ఓకేనా. నెక్స్ట్ తులగా ధనస్సు తర్వాత ఇది 1 and 4th house అది మీకు తెలుసు. ధనస్సు లగ్నం వాళ్ళకి 1 2 3 4 1 ఓకే. నెక్స్ట్ మకరం వచ్చేసి ఇక్కడ 1 10th house 7 8 9 10 ఓకే 10th house. సో కుంభం వచ్చేసి 4th house అండి. కుంభం 1 2 3 4 శుక్రుడు కుంభం 4th house. కేంద్రాలు మాత్రమే చూసుకోవాలి. ఇక శుక్రుడు ఉన్నాడు కదా అని రెండోది అలా తీసుకోవద్దు ఓకేనా. సో ఇక్కడ కుంభం తర్వాత మీనం వచ్చేసి 1st house ఓకే అంతే కదా ఉచ్చరాశి. అలాగే 7 8 9 10 ఓకే 10th house. ఈ విధంగా మనం చేసుకోవాలండి. అదే విధంగా మీకు శనిది అనేది మీకే వదిలేస్తున్నాను ఓకేనా. శనిది తెలుసు కదా స్వక్షేత్రాలు. ఇది ఉచ్చక్షేత్రం ఓకే. ఇది వచ్చేసి నీచం ఓకే. ప్రతి లగ్నం నుండి తీసుకోవాలి. మేష లగ్నం నుండి ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి ఓకేనా. సో మీకు వచ్చేసి నేనైతే ఏం చెప్పను ఓకేనా. ఇది మీకు హోంవర్క్ లాగా ఇచ్చేస్తున్నాను ఓకేనా. ముందటి ఎలా చేస్తానో చూసి అది ప్రాక్టీస్ చేయండి ఓకేనా. ఇక్కడ నోట్ కూడా ఇచ్చాను ఓకేనా. ముందటి వీడియోస్ చూసి ఇది హోంవర్క్ లాగా రాసుకోండి ఓకేనా. ఎవరికి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో ఎవరికి మంచిగా అర్థమైందో నాకు కమెంట్లో చెప్పండి ఓకేనా. లగ్నం నుండి తీసుకోండి. ప్రతిదీ లగ్నం మేష లగ్నం వృషభ లగ్నం దేనికి అప్లై అవుతుంది అనేది ఇలా రాసుకోవాలి మీరు ఓకేనా. మీకు మంచిగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను. మరో వీడియోతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం. అలాగే షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి. అక్కడ షార్ట్స్ ఫాలో అయితే అక్కడ కొన్ని గ్రహాల గురించి కానీ రాసుల గురించి కానీ మీకు కొన్ని విషయాలు ఇస్తున్నాను. వాటి గురించి అవి మీరు నేర్చుకోండి ఓకేనా. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.